హాయ్ హలో ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ @నికేష్ రాజ్ 786. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక వెరైటీ కారం చూపిస్తున్నానండి. వెరైటీ కారం అంటే ఏం లేదండి, అమ్మమ్మ వాళ్ళు దగ్గర నేను నేర్చుకున్న కారం మార్చిన కారం అండి. మాడుపు కారం అంటారు కదా, అదేనండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ధనియాలు, మినపగుళ్ళు, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లిపాయలన్నీ అవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కరివేపాకు. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని నేనైతే ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చికి మీకు చూస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని కళాయిలో కొంచెం నూనె వేసుకొని అది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ద్వారగా వేయించుకోవాలి. మరీ నల్లగా అవ్వకూడదు, అలాగని వేగకుండా తీసేయకూడదు. మనం వేగకుండా తీసేసినట్టయితే కారం మంచిగా గ్రైండ్ అవ్వదు. మిర్చి అనేది గ్రైండ్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. మిర్చి మాడిపోతే కారం ఏమో నల్లగా వస్తుంది. అంతేనండి. కొంచెం జాగ్రత్తగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎండుమిర్చిని వేయించుకోవాలండి. మంచిగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. కడాయిలో నుంచి ఒక బౌలర్ ప్లేట్ ఏదైనా కానివ్వండి, దాంట్లోకి మనం తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ మినపగుళ్ళని ఒక చిన్న టీ గ్లాస్ మినపగుళ్ళని కళాయిలోను ఆయిల్లోనే వేయించుకున్నానండి. వేయించుకొని ఎలా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని మనం నోట్లో వేసుకుంటే టక్కని మంచిగా సౌండ్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూస్తున్నారు కదండి, అదిగోండి బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి గింజలు. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వాటిని వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ధనియాలు వేయించుకున్నామండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే గ్లాస్తో ముందుగా ధనియాలు కొలుచుకొని ఒక ప్లేట్లో అయితే పోసుకున్నాను. ఆ ధనియాలు అయితే వేయించుకున్నామండి. ధనియాలు కూడా అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చేతిలో పట్టుకుంటే ధనియం తుంపోవాలండి. అంతవరకు మనం వేయించుకోవాలి ధనియాలని. అప్పటివరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి మంచిగా. చూసారు కదండి, అదిగోండి ధనియాలు కూడా లో ఫ్లేమ్లోకి మామూలు కలర్లోకి వచ్చేసినాయి, బ్రౌన్ కలర్లోకి. నేనైతే ఒక చారెడు జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఒక చారెడు అంటే మీకు ఒక 5 టేబుల్ స్పూన్స్ వస్తుంది జీలకర్ర. 5 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఎండుమిర్చికి 5 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకున్నారు. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఒక బౌల్ కరివేపాకు తీసుకున్నాను. మన ఇష్టం అండి, కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చు. కారంలో 100 గ్రాముల ఎండుమిర్చి కాబట్టి 100 గ్రాముల కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఒక చిన్న బౌల్ మాత్రమే ఉంటే తీసుకున్నాను. చిన్న బౌల్ కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా 1 by 1 మిక్సీ జార్లో వేసుకుంటూ మనం కారపొడి ఎలా చేస్తానో చూపిస్తున్నాను. మిక్సీ జార్ పెట్టుకుని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని జార్లోకి వేసుకున్నామండి. జార్లోకి వేసుకుని దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 2 వెల్లిపాయలు అండి, పెద్ద వెల్లిపాయలు ఉంటాయి కదండి, చిన్న వెల్లిపాయలు పెద్ద గడ్డలు ఉంటాయి కదండి, అవి ఒక 2 పాయలు అయితే తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. జస్ట్ మనం ఒక 2-3 సార్లు ఇలా అంటే మిక్సీలో పెట్టి ఆన్ చేసి చేస్తే అది అలా వచ్చింది. తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు మొత్తం వేసుకొని మనం మిక్సీ ఆడించుకోవాలండి.
అన్నట్టు చెప్పలేదు కదా చింతపండు ఎప్పుడు వేయాలనేది. స్టవ్ ఆపేసే ముందు ఒక 2 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తామనగా చింతపండు వేసామంటే మెత్తగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టించుకుంటూ చూసారా ఎలా ఉందో, అసలు రూమ్ అంతా స్మెల్ వచ్చేస్తుందండి. ఈ మార్పు కారానికి అడగండి మీ ఇంట్లో పెద్దవాళ్ళని, ఎంత మంచిగా టేస్ట్ ఉంటుందో, చాలా బాగుంటుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ స్మెల్ చూస్తే ఆకలేస్తుంది. చూసారండి, వేడి వేడి ఇడ్లీలు పెట్టుకొని కారం వేసుకొని దాని మీద కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని తింటే అమృతం అండి, అమృతం ఉన్నట్టుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.